3 సార్లు గాయత్రి మంత్రం చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియమైన విద్యార్థులు, విద్యార్థినులు, భార్గవి విద్యాలయం ప్రధాన అధ్యాపకులు గోపీకృష్ణ గారు అందరికీ సాదర ఆశీర్వాదాలు. మీరంతా విద్యార్థులు, స్టూడెంట్స్. విద్యార్థులు అంటే చాలా పేర్లు ఉన్నాయి, మనకు ఒకటే తెలుసు. తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి, తెలుసా మీకు? తెలియదు. ఇంగ్లీష్లో స్టూడెంట్ అంటారు కదా, ఇంకేమంటారు? చిల్డ్రన్ ఎందుకంటారు? పిల్లలు. స్టూడెంట్ అంటే విద్యార్థి. ఇంకా ఏమంటారు ఇంగ్లీష్లో? తెలీదా? ఏంటంటారు? వాటరా ఇంకా స్టూడెంట్ కాకుండా ఇంకేమంటారు? ఇంకా ఏమంటారు తెలుసా లేదా? తెలియదు, డిసిపుల్ అంటారు. ఇంకా విద్యార్థి మనకు తెలిసింది ఇదొకటే. దీనికి అర్థం తెలుసా ఎవరికైనా? ఎవరు చెప్తారు మీనింగ్ ఆఫ్ విద్యార్థి? చెప్పండి. 10th 9th ఉన్నారా? చెప్తావా పాప? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విద్యార్థి? ఏంటి అర్థం? ఎవరు చెప్తారు? చదువుకునేవాడు. చదువుకునేవాడే. మీరంటే కొనుక్కుంటున్నారా? మరి విద్య కొనుక్కోవచ్చా? చదువుకొనడం, చదువుకోవడం. కానీ అసలు అర్థం ఏమిటంటే విద్య అర్థి. విద్యను అర్థించేవాడు అంటే అడుగుకొనేవాడు, కొనుక్కునేవాడు కాదు. అడుక్కోవడం తెలుసా? అడుక్కోవడం బిచ్చగాళ్ళు అడుగుతారు. అబ్బా ఇంత బుద్ధిమంతుడు. బిచ్చగాళ్ళు ఉన్నారా ఇప్పుడు? అసలు కనబడుతున్నారా ఎవరికైనా? మాకైతే ఎక్కడ కనబడటంలే. చూసారా? అరుదుగా అక్కడక్కడ కదా. బిచ్చగాళ్ళు తగ్గిపోయారు, పిచ్చివాళ్ళు ఎక్కువైపోయారు. పిచ్చివాళ్ళు అంటే సైకోలు. సైకోలు రకరకాల రూపాల్లో ఉన్నారు కదా. సరే, విద్యార్థి అంటే విద్యను అడుగుకొనేవాడు. అడుక్కోవడం. అడుక్కోవడం ఎన్ని రకాలో తెలుసా? మీరు అడుక్కోరా ఎవరిని? పెన్సిల్ అడుక్కుంటారు, రబ్బరు అడుక్కుంటారు, పేపరు, ఆన్సర్ అడుక్కోరా? పరీక్షలో తెలియకపోతే మల్టిపుల్ చాయిస్ ఏనా బీనా సీనా ఏం అడగరా? చెప్తే వినరా? వింటారు కదా, రాసుకుంటారు కదా జవాబులు. మన జీవితం అంతా
అడుక్కోవడమే, పుట్టినప్పటి నుంచి పోయే వరకు రకరకాల రూపాల్లో అడుక్కుంటాం. పిల్లలు ఒక రకం, పెద్దలు మరొక రకం. ఏ వయసులోనైనా అడుక్కోవడం తప్పదు, పద్ధతులు మారుతాయి. మీ అమ్మను అడుక్కుంటారా లేదా? రోజు మీ నాన్నను అడుక్కుంటారు కదా, అడుక్కుందే పని జరగదుగా. ఇక్కడ గురువులను అడుక్కోవాలా వద్దా? కాబట్టి అడుక్కోవడం కూడా పద్ధతిగా అడుక్కుంటే ఇస్తారు. బిచ్చగాడు మీ ఇంటి ముందు వచ్చేసి, అమ్మా ఓ అమ్మా లోపల ఉన్నావా లేవా, అన్నం తెచ్చిపెట్టు, వంట అయిందా లేదా అంటే తెచ్చి ఇస్తారా? వెళ్ళగొడతారా? తిడతారా? ఏం చేస్తారు? ఎలా అడగాలి అప్పుడు? బిచ్చగాడు ఎలా అడిగితే ఇస్తారు చెప్పండి? అమ్మా ఆకలి అవుతుందమ్మా, అన్నం ఉంటాయమ్మా, ఇట్లానే అడిగేది కదా. హంబుల్ రిక్వెస్ట్, మంచి పద్ధతిలో అడిగే విధానం. మరి విద్యార్థులు ఎలా అడగాలి? అధ్యాపకులను, టీచర్స్ను ఎలా అడగాలి? పాఠం గురించి ఎలా అడగాలి? డౌట్, సందేహం గురించి ఎలా అడగాలి? క్వశ్చన్ ఎలా అడగాలి? అమ్మా అదే ఏ పద్ధతిలో, ఎలాగా? వాట్ ఈస్ ద మెథడ్? సార్ పాఠం చెప్పండి సార్, అట్లాగేనా? ఎలాగ మరి? ఎలా అడగాలి? ఆ విధానం తెలుసా లేదా? డౌట్ ఉంటే ఎలా అడుగుతారు? సార్ చెప్పు సార్, తెలుస్తలేదు సార్ చెప్పు సార్ అంటారా? చెప్పు సార్ అంటే చెప్పు చూపిస్తాడు, అక్కడ ఉన్నాయి చెప్పులన్నీ బయట వదిలేశారు, చెప్పులు చూసుకోండి అంటారు. అడగడానికి పద్ధతి చాలా మృదువుగా, మెత్తగా, సున్నితంగా. సార్ కొద్దిగా తెలియదు సార్, అర్థం కావట్లేదు సార్, మీరు కొంచెం చెప్తే బాగుంటుంది, మరొక్కసారి చెప్పండి సార్ ప్లీజ్ సార్ అంటారా లేదా? కాబట్టి ఇది విద్యార్థి అంటే విద్యను అడుక్కోవడం. మీరు ఇంకా వేరే పని ఉందా? ఇంకేమైనా తిప్పండి. విద్యను అడుక్కోవడం తప్ప ఇంకేమైనా పని ఉందా? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అదే విద్యను అడుక్కోవడానికేగా. ఇంకేమన్నా వేరే పని ఉందా మీకు? ఇక్కడ వేరే పని ఏమైనా చెప్తారా? మీ పళ్ళెం మీరు కడుక్కుంటారా? అదొక్కటి మీకు ఎక్స్ట్రా. ఇంట్లో చెయ్యనిది ఇక్కడ చేసేది అదొక్కటే. స్నానం మీరు చేసుకుంటారు. ఇంట్లో అయితే ఎవరు? అమ్మ, అక్క, నాన్న, అంతేనా? ఈ చిన్నపిల్లలకు కదా. ఇక్కడ మీరే స్నానాలు చేసుకుంటారా? సబ్బు రుద్దేవాళ్ళు ఇంట్లోనైతే టవల్ తెచ్చి వాళ్ళంతా ఏం చేస్తారు? తుడుస్తారా? ఇక్కడ తుడిస్తే బాగుంటుందా? ఇక్కడ తుడవాలంటే ఇంకా 10 మంది కావాలి, 10 వాళ్ళు. కాబట్టి మన పని మనం చేసుకోవాలి, మన చదువు మనం చదువుకోవాలి, మన జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. వీలైతే కుదిరితే ఇతరులకు కూడా సహాయం చేయాలి. అది మనిషి జీవితం. ఇది హాస్టల్ అంటే ఆవాస విద్యాలయం, డే స్కూల్ అంటారు. అంటే పొద్దున స్కూల్కి వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడే ఉంటారు. ఇక్కడ వాతావరణం వేరు. కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారండి, 100-120. ఇంతమంది మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటే ఈ హాస్టల్ నడుస్తుందా? మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఎవ్వరూ ఉండడం లేదు కదా. ఇక్కడ ఎలా ఉంటున్నారంటే ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఎప్పట్లాగే. అది అక్కడి సిస్టమ్ అక్కడే, ఇక్కడిది ఇక్కడే. చాలామంది అలాగే చేస్తారు.
ఏమిరా 3 ఏళ్ల నుంచి హాస్టల్లో చదువుతున్నావు, ఇంటికి వస్తే కోతిలాగా తయారవుతున్నావు, ఏమి నేర్చుకోలేదారా అక్కడ నువ్వు? నీ వస్తువులు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవేమిటి అంటుంది తల్లి. అంటే చెప్పట్లేదా ఇక్కడ? చెబుతున్నారు. ఇక్కడికే అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇంటికి పోయాక మాత్రం ఇష్టారాజ్యం. చాలామంది ఇక్కడ నేర్పేది పాఠశాలలో కానీ ఇక్కడ హాస్టల్లో కానీ ఎక్కడ ఏది చెప్పినా మన జీవితం మొత్తానికి ఇంట్లో పోయి కోతుల్లాగా కొండముచ్చుల్లాగా ఉండమని కాదు. కానీ చాలామంది అలాగే చేస్తారు. ఇక్కడుంటేనేమో జైలు, ఖైదీలు, బోనులో సింహాలు. ఇంటికి వెళితే స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ కదా. చాలా తప్పది. బుద్ధిమంతులు, విద్యావంతులు, సంస్కారవంతులు ఎక్కడున్నా ఒకే రకంగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళినా డిసిప్లిన్గా ఉండాలి, టైం టేబుల్ ఫాలో కావాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అరవకూడదు, గొడవ పెట్టుకోకూడదు, తిట్టకూడదు. అప్పుడు మీకు ఇక్కడ చెప్పింది వంట పట్టినట్టు. ఇంటికి పోగానే మళ్ళీ అవే లక్షణాలు చూపిస్తే 5 ఏళ్ళున్నా లాభం లేదు, ఇక్కడ 10 ఏళ్ళున్నా లాభం లేదు. క్యారెక్టర్, బిహేవియర్ మారాలి. అప్పుడు అది విద్య అంటారు. మార్కులు, ర్యాంకులు, బట్టియం, బైహార్టింగ్ ఇదే విద్య? క్యారెక్టర్ కాదా? చెప్పండి. క్యారెక్టర్ విద్యలోకి వస్తుందా రాదా? మరి క్యారెక్టర్ అంటే ఏమిటి? అడ్డగోలు వ్యవహారమా? ఇండిసిప్లైనా? కాబట్టి నేను చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ మాతో చెప్తూ ఉంటారు, స్వామీజీ 1,00,000 రూపాయలు పెట్టి 2 లక్షలు పెట్టి హాస్టల్లో చదివించా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది, ఇంకా కోతిలాగా పోయి కొండముచ్చులాగా తయారై వస్తున్నాడు, ఎందుకు ఇలా అవుతున్నాడు అంటున్నాడు. అంటే అక్కడేం లేదమ్మా, అక్కడ పద్ధతిగానే చూస్తారు, డిసిప్లైన్గా. 100 మందిని వాళ్ళు కంట్రోల్ పెట్టకుంటే అది నడవదు. కానీ వాడేం చేస్తున్నాడంటే ఇంటికి పోగానే ఇంట్లో వాళ్ళు ఏమీ అనరు, కొట్టరు, తిట్టరు కాబట్టి దుర్లక్షణాలన్నీ అక్కడ చూపిస్తున్నాడు. చాలామంది చెప్తుంటారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, మన భారతీయులు విదేశాలకు వెళితే చాలా పద్ధతిగా ఉంటారు. అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కరెక్ట్ ఫాలో అవుతారట. మళ్ళీ ఇక్కడికి రాగానే అదే కోతి లక్షణాలు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు. రెడ్ లైట్ పడితే ఆగాలి, ఆగడు, స్పీడ్ పోకూడదు, పోతాడు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మనము ఎవరి కోసమో, షో కోసం కాదు. మీరంతా షో చేయడానికి వచ్చారా? ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక రకం షో, ఇంటికి వెళితే ఇంకో రకం షో. డబుల్ గేమ్ అంటారు. డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎప్పటికీ కూడా గుడ్ సిటిజన్, మంచి పౌరుడు కాలేడు, మంచి మానవుడు కూడా కాలేడు. కాబట్టి విద్యార్థి యొక్క ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే విద్యను జమ చేసుకోవాలి, మూట కట్టుకోవాలి. ఏం మూట కట్టుకోవాలి చెప్పండి? డబ్బుల మూట, బట్టల మూట, చెప్పుల మూట. చాలామందికి ఉన్నాయి. అబ్బో, ఒక్కొక్కరికి 20 డ్రెస్సులు, 40 డ్రెస్సులు ఉన్నాయా లేవా? చెప్పులే 10 రకాలు. చలికాలం ఒక డ్రెస్సు, ఎండాకాలం ఒక డ్రెస్సు, శనివారం ఒక డ్రెస్సు, ఆదివారం ఒక డ్రెస్సు, పెళ్ళికి వెళితే ఒక డ్రెస్సు, మేకప్ బాక్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థుల లక్షణాలు కాదమ్మా. ఈ పిచ్చి ఉన్న వాళ్ళకు విద్య రాదు, మేకప్ మ్యాన్లు అవుతారు, మేకప్ చేసుకొని బతకాల్సిందే. విద్య అంటే పిచ్చి, చదువు మీద పిచ్చి ఉండాలి. తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, మేకప్ పిచ్చి, బట్టల పిచ్చి, సినిమాల పిచ్చి ఉన్నాయా చాలామందికి? కానీ చదువు పిచ్చి ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. మాకుంది చదువు పిచ్చి. ఈ రాత్రి వచ్చి చెప్తున్నా, అర్ధరాత్రి అయినా చెప్తాను నేను.
చదువు పిచ్చి ఎవ్వరు ఎక్కించరు, నీకు నువ్వే ఎక్కించుకోవాలి, నీకు నువ్వే రియలైజ్ కావాలి, నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. అందిస్తారు అధ్యాపకులు. ఉత్త పుస్తకాలు కాదు, ఈ పుస్తకాలే కాదు, ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి. అవి కూడా చదవాలా వద్దా? ఎప్పుడు 70 ఏళ్ళు వచ్చాక ఎప్పుడు చదువుతావు? ఇవి చదవడానికి కింద మీద అయిపోతున్నారు, నిద్ర వస్తూ ఉంటుంది. ఆ పాప కళ్ళు అప్పుడే కూరుపాట్లు వస్తున్నాయి, చిన్నపిల్లలకి అప్పుడే ఆవలింతలు తీస్తున్నారు. కాబట్టి విద్య అనేది ఒక పిచ్చిలాగా ఉంటే వాళ్ళు దేశానికి, కుటుంబానికి, గ్రామానికి పేరు తీసుకొస్తారు. ఆటల పిచ్చి ఉంటుంది. చాలామంది పిల్లలకు చదువు అంటే వాళ్ళు ఇష్టపడరు, కానీ ఆడుకోమంటే ఇంకా రోజంతా ఆడుతూనే ఉంటారు. చదువు పిచ్చి ఉన్నవాళ్ళు జన్మ మనిషిగా ధన్యమైనట్టు. ఇంకా ఏదో ఒకటి చదవడం, రామాయణం, భారతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, ఏదో ఒకటి. కేవలం క్లాస్ పుస్తకాలే కాదు. వయసు పెరిగిన కొద్దీ చదువుతూ పోవాలి, ఇంకా ఎక్కువ చదవాలి. 9 కాగానే నిద్ర వస్తుంది. పొద్దున లేచేది ఎన్నింటికి? మామూలు టైంలోనైతే స్కూల్ ఉన్నప్పుడైతే 7ంటికి, స్కూల్ లేకపోతే 9ంటికి, లేకపోతే 10ంటికి. అంతేనా? ఇంకేమైనా మార్పు ఉందా? చాలామంది చేసే పని అది. ఎండాకాలం సెలవులు వస్తాయి, దసరా సెలవులు వస్తాయి, తర్వాత సంక్రాంతి సెలవులు కూడా కదా. ఏం చేస్తారు మీరంతా? సెలవులు వస్తే అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మామయ్య ఇవి. కానీ సెలవులు వచ్చినప్పుడు ఇంకా ప్రత్యేకంగా మంచి పుస్తకాలు చదువుదాము, మంచి విషయాలు నేర్చుకుందాము, మనకున్న టాలెంట్ను పెంపొందించుకుందాము అని ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా చుట్టాలింట్ల చుట్టూ తిరగడం, సినిమాలకు తిరగడం, లేకపోతే పార్కులు, ఇంకేవో ఏవేవో తిరుగుతున్నారు. టూర్ అంటే తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి విద్య అనేది లేకపోతే మనిషి పశువులాగా మారుతాడు. ఇంట్లోనేమో పశువుల్లాగా ప్రవర్తిస్తారు, విద్యాలయానికి వచ్చిన తర్వాత మనుషుల్లాగా మారతారా లేదా? తల్లితో ఎలా మాట్లాడాలో తెలీదు, తండ్రిని ఎలా గౌరవించాలో తెలీదు, అన్నతో ఎలా ఉండాలో తెలీదు, చుట్టాలు వస్తే ఎలా ప్రవర్తించాలో తెలీదు. డిసిప్లిన్ ఎక్కడొస్తుంది ఇదంతా? మామ ఇంట్లోనా? అమ్మమ్మ ఇంట్లోనా? తాత ఇంట్లోనా? ఎక్కడా రాదు. కేవలము పాఠశాల, లేకపోతే ఇలాంటి హాస్టల్లో, అది కూడా మంచి అధ్యాపకులు ఉంటే, పట్టించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా ఎన్నో నేర్చుకుంటాం. పట్టించుకొని వాళ్ళు లేకపోతే హాస్టల్లో కోతుల్లాగా తయారవుతాం. మేము చూస్తుంటాం కొన్ని హాస్టల్స్కి వెళ్తే అసలు ఏముండదు, డిసిప్లినే ఉండదు. కాబట్టి మన అదృష్టం, భాగ్యం, మంచి గురువులు, మంచి వాతావరణము, మంచి చదువు చెప్పేవాళ్ళు దొరకడము భాగ్యం అన్నమాట. కాబట్టి మనిషి జీవితంలో ప్రధానమైనటువంటిది డబ్బా, అధికారమా, అందమా, బలమా, విద్యనా? టాప్ మోస్ట్ ఏంటి? విద్య, ఎడ్యుకేషన్, లెర్నింగ్. విద్య లేకపోతే ఇంతే సంగతులు. మనుషులు కొట్టుకొని చేస్తారు. కులము, మతము, ప్రాంతము, తెగలు, భాష, లింగము, వర్గము, ఎన్ని భేదాలు ఉన్నాయి. ఏదో ఒక దాని మీద కొట్టుకు చేస్తారు. కాబట్టి విద్యావంతుడు చాలా
పద్ధతిగా డిసిప్లైన్గా ఉంటాడు. కల్చర్డ్గా అంటే సాంస్కృతికంగా సభ్యతగా ఉంటారు. ఇలా మీరు కూర్చున్నారు మీ ఇంట్లో, ఇలా ఎప్పుడైనా కూర్చున్నారా? గంట సేపు కూర్చోమంటే కూర్చుంటారా ఇంట్లో? ఎవరు కూర్చోరు. అమ్మ ఎంత ప్రేమగా చెప్పినా ఎవరు కూర్చోరు, నాన్న కూర్చోమన్నా కూర్చోరు. నువ్వు కూర్చోవే, నన్ను ఎందుకు కూర్చోమంటావు, గంట సేపు ఎవరు కూర్చుంటారు అని మొహం మీద చెప్పేస్తారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గురువులు. తల్లి కంటే తండ్రి కంటే గురువు గొప్పవాడా కాదా? తల్లి ఏమో కనింది, తండ్రి ఏమో పెంచాడు. వీళ్ళు కన్నది లేదు, పెంచింది లేదు, ఒక పైసా ఇచ్చింది లేదు. మీ దగ్గర తీసుకుంటున్నారు, తీసుకొని ఏం చేస్తున్నారు? మిమ్మల్ని రిపేర్ చేస్తున్నారు. చూడండి విద్య ఎంత పవరు. అమ్మ కన్న తల్లి చెప్పితే వినని వాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టిన తండ్రి చెబితే వినని వాళ్ళు, ఇక్కడ గురువు చెబితే మాత్రం నోరు మూసుకొని బాబు వినవలసిందే. అది విద్య యొక్క గొప్పతనం. ఇంకెవరో చెప్తే వినరు మీరు. రోడ్డు మీద ఎవడో పుల్లయ్య మల్లయ్య వచ్చి చెప్తే వింటారా? బట్టి మానవ సమాజంలో, మానవ నాగరికతలో విద్య ప్రాధాన్యము అద్వితీయం అన్నమాట. అందుకే విద్య లేనివాడు వింత పశువు అని చెప్పారు. వాగ్భూషణం భూషణం అన్నారు. ఎన్నో అలంకారాలు వేసుకుంటాం, మేకప్ చేసుకుంటాం. అన్నిటికంటే గొప్ప మేకప్ ఏంటో తెలుసా? విద్య అనే మేకప్. ఈ మేకప్ కనబడదు. ఎవరికి కనబడుతుంది? నీ ప్రవర్తన, నీ బిహేవియర్లో కనబడుతుంది, పైకి కనబడదు. బాగా చదువుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళకి బట్టల పిచ్చి ఉండదు, మేకప్ పిచ్చి ఉండదు, నగల పిచ్చి ఉండదు, డబ్బు పిచ్చి ఉండదు, ఏమీ ఉండదు. పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారు, చదువుతూ ఉంటారు. అబ్దుల్ కలాం గొప్ప మేధావి కదా, ఆయన ఇలాగే స్టూడెంట్స్కు చెప్తున్నాడు. చెప్తూ చనిపోయాడు. ప్రవచనం చెప్తూనే అలాగే స్టేజ్ మీద కూలపడిపోయాడు. అట్లా విద్యా ప్రేమ అంటారు. ఇంకా మనం విద్య మీద ప్రేమను పెంచుకోవాలి, పిచ్చిని పెంచుకోవాలి. మిగతావి తగ్గించుకోండి. అసలు లేకుంటే కూడా బతకలేంలే, కొద్దిగా ఉండాలి. కానీ విద్య మీద ఎక్కువ ఉండాలి. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఈనాడు నేను చూస్తున్నాను, వాళ్ళ పెన్ను కానివ్వండి, రబ్బరు, లేకపోతే జామెట్రీ బాక్సు, వాళ్ళ బట్టలు, వాళ్ళ నోట్సులు, వాళ్ళ పుస్తకాలు ఏవి సక్రమంగా ఉంచుకోరు. ఎవరో 100 మందిలో ఒకడు చాలా నీట్గా ఉంచుకుంటారు. మిగతా వాళ్ళంతా చింపేయడము, పారేయడము, నలిపేయడము. అవునా? ఎవరు నీట్గా ఉంచుకునే వాళ్ళు ఎంతమంది? ఎవరి సర్టిఫికేట్ వాళ్ళే, ఎవరికి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా. బాబు ఇక మీ లీలలు అందరికీ తెలుసు, చేతులు కింద పెట్టండి. ఏదో పెద్దవాళ్ళు చేతులు ఎత్తితే మనకు కూడా చేతులు ఉన్నాయి కదా, ఎందుకు ఎత్తొద్దు అని వాళ్ళు ఎత్తుతున్నారు. అంటే మన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ప్రతి వస్తువు, పుస్తకము, నోట్సు ఏవైనా సరే జాగ్రత్తగా ఉంచుకోవాలి. విద్యార్థి అంటే మొట్టమొదటి పాఠం అది. మీ పుస్తకం ఏదమ్మా ఇటు ఇవ్వు అంటే చూస్తే మాకు అర్థమైపోతుంది. మీ రాత చూస్తే ఇంకా అర్థమవుతుంది. రైటింగ్ రాత ఎలా ఉండాలి? కాకి రాత, కోడి రాత, చీమల బారులాగా అర్థం కాకుండా కాదు, గుండ్రంగా ముత్యాల్లాగా ఉండాలి రాత. ఉంటేనే మనం జీవితంలో ముందుకెళ్తాం. ప్రయత్నం చేయాలి.